చీమకుర్తి లాంటి ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్కూల్ స్థాపించడం రిస్క్ అని తెలిసినా ఆదాయం కన్నా విద్య ముఖ్యం అన్న ఉద్దేశంతో శ్రీనివాసరాజు చీమకుర్తిలో రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించడం చీమకుర్తికే గర్వకారణమని సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. రియాన్ ఇంటర్నేషనల్ యానివర్సరీ డేకి వీరు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ యానివర్సరీ డే వేడుకల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు స్కూల్ యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు. మనం ధన్యవాదాలు చెబుతున్నాము. సెలబ్రేషన్స్ కి విచ్చేసిన గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, అదేవిధంగా తోటి ఎమ్మెల్యే మిత్రుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా మా సిఏ గారికి, ఏఎంసీ. ఈరోజు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చీమకుర్తిలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టి 320 స్టూడెంట్స్ రావటము, బాగా జరగటము చాలా సంతోషకరమైన విషయం. ఇందాక సిఏ గారు చెప్పినట్టు చదువు అనేది ఒక ఆస్తి, అది ఎవరు తీసుకొని లేని ఆస్తి. నువ్వు చదువుకుంటే నీ దగ్గరనే ఉంటుంది. అంటే ల్యాండ్ ఉంటే ఎవడైనా నువ్వు అమ్మొచ్చు, లేకపోతే ఎవడైనా కబ్జా చేయొచ్చు, కానీ నీ తెలివి, నీ ఎడ్యుకేషన్ ఎవరు చేయలేరు. సో అందుకని ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మరీ ముఖ్యంగా మిడిల్ క్లాసు, పూర్ పీపుల్, లో మిడిల్ క్లాస్కి ఎడ్యుకేషన్తోనే మీరు పైకి రావచ్చు. ఒక పేదవాడు బాగా చదువుకొని కలెక్టర్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అంటే నువ్వు పేదవాడైతే నువ్వు అంత ఈజీగా నువ్వేమి 10 ఎకరాల ల్యాండ్ కొనలేవు, కానీ చదివితే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అందుకని చదువు అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది, చదువుతో పాటు కాంప్రిహెన్సివ్గా, హోలిస్టిక్గా క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కొత్తగా పుస్తకాలు చదవటమే కాదు, డ్యాన్సులు వేసుకోవటము, దాని తర్వాత ఏదన్నా స్పీచ్లు వేయటము, అలాంటివన్నీ, స్పోర్ట్స్ ఆడటం, అవన్నీ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏంటంటే, నేను గమనించింది ఏంటిదంటే, అందరూ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ ఏం సక్సెస్ కాదు. సెకండ్ ర్యాంక్ వాళ్ళు, 3rd, 9th, 10th ర్యాంకులు వచ్చిన వాళ్ళే సక్సెస్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎండి నాదేళ్ల సత్య గారు, అతను మా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నాకన్నా సీనియర్. నాకు పూర్తిగా తెలుసు ఆయన ఎంసెట్ రాస్తే ఆయనకి ఎంసెట్ రాలేదు. అందుకని ఆయన వెళ్ళి బెంగళూరులో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మైక్రోసాఫ్ట్, ఇప్పుడు ఎంసెట్లు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కడో డాక్టర్లు, ఇంజనీర్లు, ఎక్కడ ఏదో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు ఉన్నారు. కానీ ఈయనైతే వచ్చారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, చదువుతో పాటు అదర్ క్యారెక్టర్, అంటే
నీ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ఇంపార్టెంట్. ఉత్త చదువుతోనే రాదు, చదువు ప్లస్ అదర్ థింగ్స్, అదే కాంప్రిహెన్సివ్ నీ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇందాక చెప్పినప్పుడు మేము చదువుకున్నప్పుడు మాకేం లేదు, మేమేదో కబడ్డీలు గిబడీలు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడున్న స్టూడెంట్స్కి చాలా స్కోప్ ఉందంటే ఏది యూజ్ చేయగలం అది కూడా మిస్యూజ్ చేయగలం. ఈరోజు మీకు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంటుంది, సెల్ ఫోన్ ఉపయోగించుకోవచ్చు, లేకుంటే దానివల్ల చాలా ఇబ్బందులు కూడా పడవచ్చు. సో అందుకని ఇప్పుడున్న పేరెంట్స్ స్టూడెంట్స్ని వాచ్ చేస్తా, వాళ్ళు ఏదైనా తప్పుదారిలో వెళ్తూ ఉంటే మీరు సరి చేసుకోవాలనే బాధ్యత చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ టీచర్లు చదువు చెప్తూ ఉంటారు, మిగతా యాక్టివిటీస్ అనేది పేరెంట్స్ చూసుకోవాలి. అందుకని ఓవరాల్గా స్టూడెంట్ సక్సెస్ కావాలంటే టీచర్స్ అంటే ఇంపార్టెంట్, అంతకన్నా పేరెంట్స్ ఇంపార్టెంట్ అనేది సందర్భంగా తెలియజేస్తూ. కానీ సిఐ గారు చెప్పిన 100% వాస్తవం. చాలా చక్కగా మా పొలిటికల్ స్పీచ్ టీచర్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా ఫస్ట్ శ్రీనివాసరాజు గారు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం అయినప్పటికి కూడా ఒక 2 years బ్యాక్ వచ్చిన తర్వాత ఎపిక్ స్కూల్ మూసేసిన తర్వాత దగ్గరికి వచ్చారు. అన్న మన ఊర్లో ఇంటర్నేషనల్ స్కూల్ పెడదామని చెప్పానంటే నేను ఆశ్చర్యపోయా. చేంగుర్తులేంద్ర స్వామి ఇంటర్నేషనల్ స్కూలు ఎంత ఖర్చు అయింది, ఏం మిగిలింది అంటే ₹1 కూడా మిగలకపోయినా పర్లేదు సార్, దానికి వస్తే సరిపోద్ది అని చెప్పేసి ఆ రోజు చెప్పటం. ఈరోజు నిజంగా ఈ స్కూల్లో సుమారుగా 320 మంది పిల్లలు ఉన్నారంటే ఈ ఫస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టిన తర్వాత నిజంగా శ్రీనివాసరాజు గారి మీద నమ్మకం, వాళ్ళకి స్కూల్ మీద మంచి నమ్మకంతో ఇక్కడ అడ్మిట్ చేసిన పేరెంట్స్ అందరికీ మరీ నమస్కారాలు. ఏ విధంగా పేరెంట్స్ని మీ మీద బాధ్యతంగా ఇక్కడ తీసుకొచ్చారో అదేవిధంగా పిల్లలకి మంచి మెరుగైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ఇంటర్నేషనల్ స్కూల్ ఇవ్వాలి, సిలబస్ ఇస్తున్నారు కాబట్టి మంచి ఎడ్యుకేషన్ కూడా ప్రకటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా స్టేజ్ నాకు డ్యాన్స్లు వేసిన పిల్లలందరూ 3rd క్లాస్ నుంచి 4th నుంచి 5th 6th ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు చాలా చక్కగా వేశారు. ఫస్ట్ వర్డ్ ఏ విధంగా డ్యాన్స్ వేసాడు, లాస్ట్ వరకు అదే డ్యాన్స్ వేసాడు. ముఖ్యంగా దీనికి సహకరించిన ఈ డ్యాన్స్ మాస్టర్ కూడా కొరియోగ్రాఫర్ కూడా మరీ ధన్యవాదాలు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ డే పెట్టడం నిజంగా సంతోషంగా ఉంది. రీసెంట్గా ఒక 5 days 6 days బ్యాక్ మా పాప గ్రాడ్యుయేషన్ అంటే ఇక్కడి నుంచి పరిగెత్తుకున్న హైదరాబాద్ పోయా. అందువల్ల ప్రతి ఒక్కరికి గ్రాడ్యుయేషన్ ఇంపార్టెంట్, దాని ఫొటోస్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా ఆ పిల్లలందరికీ ఫొటోస్ తీసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంత చక్కగా పిల్లలందరూ డ్యాన్స్లు వేస్తూ మంచి డ్రెస్సులు వేసుకున్నారు. చిన్నప్పుడు కూడా నేను ఇదే విధంగా ప్రోగ్రామ్స్ చేసేప్పుడు, కల్చరల్ యాక్టివిటీ చేసేప్పుడు ఆ ఫొటోస్ ఇంకా జాగ్రత్తగా ఉన్నాయి, మంచి మంచి మెమరీస్ ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ కూడా తీసి జాగ్రత్తగా పెట్టి పేరెంట్స్ అందరూ మంచి నమ్మకంతో ఇక్కడ పెట్టినందుకు ఆ ఉమ్ము చేయకుండా మీరు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రయాన్ యాజమానికి మరీ ధన్యవాదాలు చెప్పారు. యానివర్సరీ డే సందర్భంగా సభాధ్యక్షులు శ్రీనివాసరాజు గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, మన్నం ప్రసాద్ గారికి, మన సిఐ గారికి, శివారెడ్డి గారికి, పత్రికా విలేకరులకు అందరికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చిన్నారులందరికీ నా ఆశీస్సులు. ఈరోజు యానివర్సరీ డే, పిల్లలు డ్యాన్స్లు వేస్తుంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. ఇంకా వాళ్ళు డ్యాన్స్లు వేస్తుంటే చూడాలనిపిస్తుంది. అదేవిధంగా ఏంటంటే మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టడం చాలా సంతోషం. పిల్లల తల్లిదండ్రులు ఇక్కడికి ఇంటర్నేషనల్ స్కూల్కి చదువుకోవడానికి పంపించటం చాలా సంతోషంగా ఉంది. ఈ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మనకి స్కూల్కి పంపిస్తున్నారో చిన్నారులకి టీచర్స్ అందరూ బాగా చదువు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలని, స్కూల్కి కూడా మన ఇంటర్నేషనల్ స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మనకి ఇక్కడ స్కూల్కి పంపిస్తున్నారో ఆ చిన్నారులు కూడా బాగా చదువుకొని తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలు బాగా చదువుకొని ఒక కలెక్టర్ కావచ్చు, ఇంకా డాక్టర్లు కావచ్చు, అదే టీచర్స్గా ఉండొచ్చు, ఏదైనా మంచి చదువులు చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. మంచి చదువుకొని ఈ స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని సభకు మా తెలియజేసుకుంటూ, విద్యార్థుల గురించి చెప్పాలంటే ఒకటే, కులం, మతం, జాతి
ఏవి తోడున్నా లేకపోయినా నీకు తోడుండేది ఒకే ఒకటి, విద్య. ఎందుకంటే నీవు ఎప్పుడైతే బలంగా స్టడీలో ముందుకెళ్తావో ఎవరు తోడున్నా లేకపోయినా వ్యవస్థలో నీ వెంట కులం ఉండకపోవచ్చు, మీ కులస్తులు, మీ మతస్థులు ఉండకపోవచ్చు, మీ ఇంట్లో ఉండకపోవచ్చు, కానీ ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళావంటే నీ రాత మారిపోద్ది, నీ తరాలు మారిపోతాయి. ఒక విద్యార్థి గొప్పగా చదువుకొని ఒక ఐఏఎస్ అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులకి పేరు వస్తుంది, వాళ్ళ జీవితం మారుద్ది, వాళ్ళకి పుట్టబోయే పిల్లలు మారుతారు. నీ ఒక్కడు చదువుకుంటే నిన్ను పుట్టించిన వాళ్ళు, నిన్ను పుట్టించబోయే వాళ్ళు కూడా తరతరాలు మారిపోతాయి. కాబట్టి మీకోసం చదవండి, మీ అమ్మ కోసమో మీ నాన్న కోసమో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న పవన్ క్లాస్ సినిమా వచ్చింది, మన కోసం పోతున్నామా అమ్మ నాన్న కోసం పోతాం? చూడడం మన కోసమే పోతాం. రేపు పెద్ద సినిమా వస్తుంది, ఎవరి కోసం వెళ్తారు పిల్లకాయలు? మా కోసమే పోతారు. ఎవరి కోసం పోతారు? సినిమా కోసమే మన కోసం పోయినప్పుడు నెక్స్ట్ మన జీవితం ముందుకు పోవాలన్నప్పుడు మీకోసమే చదవండి. ఇప్పుడు మార్కులు రాకపోవచ్చు, ఫస్ట్ రాకపోవచ్చు, ఈ స్టేజీ మీద ప్రైజ్ రాకపోవచ్చు. ప్రైజ్ వచ్చిన వాళ్ళంతా ఉన్నత స్థాయికి పోవాలని, రాని వాళ్ళంతా వెనకపోతాం కాదు. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అంటే ఒక సంవత్సరమో ఒక నెలతో మారదు. ఎప్పటికప్పుడు కొత్త 10th క్లాస్ సబ్జెక్ట్ ఇంటర్మీడియట్లో ఉండదు, ఇంటర్ డిగ్రీలో ఉండదు. అంటే ఏంది? ఎప్పటికప్పుడు నువ్వు చదివితేనే ముందుకు పోతావు. మధ్యాహ్నం భోజనం చేసి నైట్ భోజనం చేసినా మార్నింగ్ మళ్ళీ ఆకలేస్తుంది. మన బ్రెయిన్ అలాగే, ఎప్పుడైతే నువ్వు చదవడం మానేస్తావో అప్పుడు నీ యొక్క ఎడ్యుకేషన్ ఆగిపోద్ది. నీ చివరి గోల్ నువ్వు ఏమనుకుంటావో అది చేరేదాకా ఫెయిల్ అవ్వు, పాస్ అవ్వు, ఇంట్లో పరిస్థితి బాగున్నా బాగాలేపోయినా. గతంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయంటే, నేనే ఎగ్జాంపుల్, ఓసీ బుక్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఓసీ ఉన్నా, బీసీ ఉన్నా, ఎస్సీ ఉన్నా, ఎస్టీ ఉన్నా అందరికీ బుక్స్ ఇస్తున్నారు, పాఠశాలలు అన్ని వసతులు కల్పిస్తున్నారు. మీరేం బలే స్కూల్కి పోతే మీరు చదువుకు ఎంత దూరం పోతే అంత దూరం చదివించే వ్యవస్థ ఉంది. మీ ఇంట్లో, మా ఇంట్లో చదివించట్లేదు, ఇంట్లో వాళ్ళు పెట్టాల్సిన అవసరం లే. మీరు స్కూల్కి వస్తేనే 15,000 ఇస్తున్నారు. అంటే స్కూల్ జరిగేది 8 నెలలే, నెలకు 2,000 రూపాయలు మీకు గిఫ్ట్ ఇచ్చినట్టు ఇచ్చి పిలుస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో ఫీజు కడుతున్నారు. నేను స్కూల్ నుంచి మాట్లాడలా, అలా చదివించే వ్యవస్థ తయారైంది. అంటే అర్థమైంది, దేశం మారాలి అంటే పుట్టిన విద్యార్థి మారాలి. నెక్స్ట్ మీ ఇంట్లో పుట్టిన మీకు పుట్టేవాళ్ళు ఎవరు కూడా ఎడ్యుకేషన్ ఆపకూడదు. అలా ఆపకుండా ముందుకు పోతేనే మీకోసమే చదవండి. అలా కాకుండా మా అమ్మ నాన్న కోసం చదువుతున్నాను, నాకు మార్కులు రాలేదు, ఫెయిల్ అవ్వు, తప్పే ఉంది, మళ్ళా చదువు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా వాళ్ళ తండ్రులు గమనించండి, మా అబ్బాయికి మార్కులు రాలేదు, నష్టంలే. మీ ఓడి చదువు ఆపితేనే జీవితం ఆగిపోద్ది, మార్కులు తగ్గితే జీవితం ఆగిపోద్ది. మనం ఎన్ని క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నాం, ఒక కప్పు రాలా, ఇప్పుడు కప్పు వచ్చింది అంటే ఏంది, నెక్స్ట్ మ్యాచ్కి రావచ్చు. అలాగే ఎడ్యుకేషన్లో ఎప్పుడు కూడా డ్రాప్ అవ్వకూడదు. వాడు చదివినా చదవకపోయినా మనం పంపితే ఆటోమేటిక్గా అతని కోరిక పుట్టాలి. మీరు ఎగ్జాంపుల్ కావాల్సి ఉంటే చిన్న పని చేయండి, మీ పిల్లోడిని రేపు చిరంజీవి కూడా సినిమా చూపిస్తాను, వీక్లీ చెప్పండి. కరెక్ట్గా సినిమా ఈ రోజు మీరు చెప్పకండి, మీ కొడుకు మిమ్మల్ని ఇంట్లో లేకుండా తరుముకుంటాడు. అట్లానే మీ ఒక లక్ష్యాన్ని, మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలని వాడు అవని అవ్వకపోని వాడి మైండ్కి ఎక్కిండి, అది అలవాటు అవుద్ది, తెలియకుండా కోరిక పుడుతుంది. ఈ వయసులో కోరిక మనం పుట్టించాలి తల్లిదండ్రులు, వాళ్ళకి తెలియదు చెడేదో మంచేదో. అట్లానే ఫోన్లు వాడితే తప్పు కాదు, ఫోన్లో ఏమి చూడాలి ఏమి చూడకూడదు ముందు తల్లిదండ్రులు తెలియజేయాలి. పోలీసు వాళ్ళు ఇంట్లో చూడటం అవన్నీ జరగవు. ఫోన్ అనేది మంచి ఉంది, చెడు ఉంది, ప్రతి దాంట్లో ఉంటుంది మంచి చెడు. మంచి అది చెడు అనేది తెలియజేసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. అలానే విద్యా వ్యవస్థలో అధ్యాపకులకు స్కూల్గా నేమ్ మార్చి మరి ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ అంటే ఎడ్యుకేషన్ పరంగా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యుయేషన్లో మరి ఇప్పుడు ఈరోజు ఏం జరుగుతుందో అనేటువంటి దానికి కాకుండా ఇంకా ఒక 10-15 ఇయర్స్ తర్వాత మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఆలోచించినప్పుడు అడ్వాన్స్గా పిల్లలకి మనం నేర్పించగలిగితేనే బయటకు పోయి కాంపిటీషన్స్లో మరి సక్సెస్ అవ్వగలుగుతున్నారు. అలాంటి విధానంలో మరి పిల్లలకి యాక్టివిటీస్ పరంగా కానీ క్రియేటివిటీ పరంగా కానీ మరి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి శక్తి మరి ఇప్పటి వరకు స్టేజీ మీద యాంకరింగ్ చేసినటువంటి స్టూడెంట్స్ని వాళ్ళు మార్నింగ్ 12 వరకు కూడా ఎగ్జామ్ రాసి వచ్చారు. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత వాళ్ళంటూ ఏమి ఓన్గా ప్రిపేర్ అవ్వలేదు. మరి ఇలా చెప్పాలని చెప్పగానే వాళ్ళకి మరి అంత ధైర్యంగా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయగలిగే స్థితిలో ఉన్నారు అని అంటే మరి నేను వచ్చినప్పటికీ ఈ 4 monthsలో ఎంత డెవలప్మెంట్ నేను పిల్లల్లో ఎన్ని యాక్టివిటీస్ ద్వారా మరి చేంజ్ చేశానంటే దానికి మరి పిల్లలకి తెలుసు, అదేవిధంగా ఇక్కడ చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకి మీకు కూడా తెలుసు.
ఎప్పుడైనా ఒక స్టూడెంట్ మాకు మంచి భవిష్యత్తు రావాలంటే అది తల్లిదండ్రులు మరి స్కూల్ మేనేజ్మెంటు ఉపాధ్యాయులు కలిసి వర్క్ చేస్తేనే దానివల్ల మరి అభివృద్ధి చెందుతారు పిల్లలు. అలా కాకుండా మనం ఏంటి స్కూల్కి పంపిస్తున్నాం, ఫీజులు కడుతున్నాం అనుకుంటే మాత్రం మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఎక్కడ మరి డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఇక ఎక్కడో కొంతమంది పిల్లలు ఓన్గా చదువుకోగలిగితే తప్పితే. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంటి దగ్గర మనం ఒక మొక్క నాటితే రోజు లేసి అది బాగుందా లేదా అని చెక్ చేసుకుంటుంటాం. అలాంటిది మరి మన పిల్లలంటే మనకి జీవితం. ఆ జీవితం అయినటువంటి పిల్లల కోసం స్కూల్ దగ్గరికి వచ్చి పేరెంట్స్ కొంత టైం కేటాయించలేకపోతున్నారు. మరి అది మార్చుకొని మార్కుల కోసమే కాదండి, మీ పిల్లల ప్రవర్తనలో ప్రజెంట్ సమాజంలో ఉన్నటువంటి పిల్లల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు అర్థం చేసుకుంటున్నారు. మరి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అని అంటే రెగ్యులర్గా స్కూలు మరియు మేనేజ్మెంట్ పేరెంట్స్ తోటి కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉంటే ఈ మార్పులు వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో ఇంకా నేను చాలా ఇంప్లిమెంట్ చేసి ఈ కేంబ్రిడ్జ్ కరిక్యులం అంటే 133 కంట్రీస్లో ఈ సిలబస్ ఎక్కడికి వెళ్ళినా కానీ సర్టిఫికేట్ వాల్యుబుల్ వస్తుంది. సో అలాంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తోటి టైఅప్ పెట్టుకొని నేను వాళ్ళ సర్టిఫికేషన్ తీసుకోవాలనేటువంటి ప్రయత్నాలలో మరి అక్కడ కేంబ్రిడ్జ్ సిలబస్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి మంచి స్టాండర్డ్స్ తోటి ఎడ్యుకేషన్ అందిస్తానని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియపరుస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.